Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. Hallelujah. 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 తండ్రి యెహోవా మీకు స్తోత్రము నాయనా. ప్రభువైన యేసు క్రీస్తు మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రములయ్యా. స్తోత్రం స్తోత్రం రాజా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దైవమా స్తోత్రములు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దైవమా మీకే స్తోత్రములయ్యా. త్రిత్వములో ఉన్న ఏకత్వము అయ్యా, ఏకాత్మ ఏక మనస్సుతో మా కుటుంబాలను నడిపించినట్లుగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ ఉదయం నా ప్రభా అయ్యా తండ్రి మీ సన్నిధిని అయ్యా మరి ఆశిస్తున్నాం. మీ వాక్కుని ప్రభా అవును తండ్రి, మీ వాక్కు కొరకు ఆశపడుతున్నాం అయ్యా. మీ మాటలో మా విజయం ఉందని నమ్ముతున్నాం. మీ సన్నిధి మా జీవితాలకు కావాలి అని మేము నమ్ముచున్నాము తండ్రి. మీకు స్తోత్రములు నాయన. Hallelujah, Lord, we worship you. Hallelujah. Hallelujah, Yesaya. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. Tandri Abba Stotramaya. Hallelujah. Hallelujah. వందనాలు యేసయ్యా. అయ్యా మాకు ఇచ్చిన ఈ గృహాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అనుదినము మమ్మల్ని పోషించుచున్న దేవా, మాకు ఇస్తున్న ఆహారమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా కొరకు మా స్థానములో సిలువలో బలియాగమైనందుకు ప్రభువైన యేసుక్రీస్తు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. ఓ యేసయ్యా, వందనాలు రాజా, వందనాలు దేవా. అయ్యా మేము తండ్రి రొట్టె వలన కాదు, మీ నోటి నుంచి వచ్చే మాట వలన బ్రతకడానికి రూపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయము అయ్యా మీ వాక్యము చదువుతుంటున్నప్పుడు, వింటున్నప్పుడు ఆ వాక్యము వెనకాల మీ స్వరమును వినగలిగేటువంటి గొప్ప కృప మాకు అనుగ్రహించండి. మా హృదయమును తెరవండి అయ్యా. మా ఆలోచనలను వెలిగించండి. మా ఆలోచన కర్తగా మీరుండి నడిపించండి దేవా. స్తోత్రము నాయన. Hallelujah, Lord, we give you the glory, we give you the honor. Thank you, Jesus, we worship you. అయ్యా ప్రతి కుటుంబంలోనికి నీ ప్రసన్నత, నీ సన్నిధి యేసు నామములో వేడుకొనిచున్నాము తండ్రి. అయ్యా ఈ స్వరము, ఈ ప్రార్థన వింటూ ఈ స్వరమునైనా ఏ ఒక్క ప్రభ గృహములో వినపడుతున్నా ఆ గృహములో దేవుని సన్నిధి, దేవుని మహిమ యేసు నామమున తండ్రి అయ్యా విడుదల ఉన్నట్లుగా ప్రార్థిస్తున్నాము నా తండ్రి. మీరే కార్యమును జరిగించండి, మీ కార్యములను నూతనముగా జరిగించండి. దుష్టాత్మలను పారద్రోలండి ప్రభ, దురాత్మలను పారద్రోలండి నాయన. మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత. మీ వాక్కును పంపి ఈ దినము నాయన ప్రతి కుటుంబంలో మీ కార్యములను స్థిరపరచమని యేసునత నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి మా స్తుతుల మీద ఇప్పటి వరకు మీరు ఆశీనుడైనందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా ప్రభా, నాన్న నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా, నీ వాక్యాన్ని నీ వాక్యం వైపు మేము చూస్తుండగా తండ్రి, వింటున్న వారికి వాక్యంలోని ప్రత్యక్షత, వాక్యంలోని వెలుగు వారి కుటుంబాలని, వారి బిడ్డలను, వింటున్న వారిని వెలిగించునుగా అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా ప్రభా, నైనా నీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకోండి నాయనా ప్రభా.
నీ స్వరాన్ని మాత్రమే ఈరోజు మాకు వినిపింపచేయండి. యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 103 అధ్యాయము 6వ వచనంలో, యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. హల్లెలూయా. సో ఈరోజు ఈ ఉదయకాలమున పరిశుద్ధాత్మదేవుడు మన తండ్రి అయిన దేవుని ద్వారా ఆయన మనకి న్యాయము తీర్చుతాడని ఆయన యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చు. ఈరోజు మీరు ఏ బాధలో ఉన్నారో, ఎవరి చేత మీరు బాధపడుతున్నారో, ఒకవేళ కోర్టు కేసుల ద్వారా బాధపడుతున్నారా, లేదా మీ మీద అన్యాయంగా వేరే ఎవరైనా తీర్పు తీరుస్తున్నారమో, ఎవరైతే ఆ బాధలు అనుభవిస్తున్నారో, మన తండ్రి అయిన దేవుడు మనతో ఈ ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. ఆయన బాధపడి వారందరికీ న్యాయము తీర్చును. హల్లెలూయా. మన పరలోకపు తండ్రి మనకు న్యాయము తీరుస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడండి. ఆయన నీతి క్రియలు జరిగిస్తూ బాధింపబడి వారందరికీ న్యాయం తీరుస్తాను. ఆ దేవుణ్ణి పట్టుకుందాం. ఈ ఉదయకాలమున మీరు ఏ బాధలో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ ఇరుకులో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఏ బాధ అయినప్పటికీ ఆయన మనల్ని విడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే 7వ వచనం, ఆయన మోషేకు తన మార్గాలను తెలియజేస్తును, ఇజ్రాయెల్ వంశస్థులకు తన క్రియలను కనపరచును. హల్లెలూయా. ఎలాగా దేవుని మార్గాలు మనం తెలుసుకోగలుగుతామంటే, ఆయనతో కూర్చున్నప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయన మనతో ఏం మాట్లాడతాడని మనము ఆయన శ్రద్ధగా మనం కూర్చున్నప్పుడు దేవుడు మనకి తన మార్గాన్ని తెలియజేస్తాడు. ఎలా తెలియజేస్తాడు? ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తాడు, దైవజనుల ద్వారా తెలియజేస్తాడు, పరిస్థితుల ద్వారా తెలియజేస్తాడు. ఆయన ఎలాగైనా మనకి తెలియజేస్తాడండి. సో ఆయన మార్గాలు ఈరోజు మనము తెలుసుకోగలిగితే, ఎందుకంటే ఆయన మార్గాలు మానవుని మార్గాలు లాంటివి కాదు. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8వ వచనంలో, మీ తలంపులు నా తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదంటాడు ఆయన. హల్లెలూయా. దేవుని మార్గాలు సత్యమైన మార్గాలు. ఆయన మార్గంలో జీవంలో ఉంటుంది, ఆయన మార్గంలో సమృద్ధి ఉంటుంది. ఈరోజు దేవుడు తన వాక్ ద్వారా జీవ మార్గంలో మనల్ని నడిపించును గాక. మోషేకు తన మార్గములను తెలియజేసు, ఇజ్రాయెల్ వంశస్థులకు తన క్రియలను కనపరచును. హల్లెలూయా. కేవలం దేవుడు మార్గాలు చూపించడమే కాదు, ఆయన క్రియలను కూడా కనపరుస్తాడు మన జీవితంలో. హల్లెలూయా. దేవుడు కేవలం మాటలకి పరిమితం కాదు, ఆయన కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు ఆయన. హల్లెలూయా. 8వ వచనంలో, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. హల్లెలూయా. ఆయన చాలా దీర్ఘశాంతుడండి మన పట్ల. మనం ఎన్నిసార్లు దేవుణ్ణి ఆయాసపరిచినా ఆయన దీర్ఘశాంతం వహిస్తూనే ఉన్నాడు. కృపా సమృద్ధి గలవాడు. ఆ కృపను బట్టే ఈరోజుకి మనము సజీవంగా దేవుని సన్నిధికి రాగలుగుతున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నాము. ఆయన కృప ద్వారా మనల్ని రక్షించాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ వ్యాప్తిమాడేవాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. హల్లెలూయా. ఈ వైఖరిని మనము మన జీవితంలో మనము అన్వయించుకోగలిగితే, మనము అనేక సార్లు మనము చూపించే కోపము కానీ, లేకపోతే మనము వ్యాధమాటం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ విషయాల్లో దేవుడు మన జీవితం నుంచి ఆయన వైఖరి కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. ఆయన వైఖరి, ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన గుణ లక్షణాలు ఎప్పుడైతే మనం కేవలం వాక్యము చదివి విడిచిపెట్టేయడం కాదు, కానీ ఆయన ఎల్లప్పుడూ వ్యాధ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. హల్లెలూయా. మన పాపములను బట్టి మనకి ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకి ప్రతిఫలం వేయలేదు. హల్లెలూయా.
పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం నుండి మనల్ని తప్పించాడు దేవుడు. హల్లెలూయా. మన పాపములన్నీ ఆయన మీద వేసుకున్నాడు ఆయన. మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదండి ఆయన. మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను. మన రోగములు, మన పాపములు, మన శాపములు అన్నీ కూడా యేసయ్య తీసుకున్నాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. ఇది ఈరోజు ఉదయకాలమున ఎస్ లార్డ్, నేను అనుభవించాల్సిన శిక్ష యావత్తు నువ్వు అనుభవించావు నాయన. నా పాపములు బట్టి నాకు ప్రతీకారం చేయలేదు. ఎంత మంచి దేవుడు నాయనా ప్రభా. నా పాపములన్నీ నీ రక్తంతో కడిగినందుకు వందనాలు నాయన. నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యలేదు. నా దోషములను బట్టి నువ్వు నలగొట్టబట్టాడు ఆయన సిలువలో అని ఉదయకాలమున నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకొని, ఆ దేవుణ్ణి, ఆ రక్షణ ఇచ్చిన దేవుణ్ణి ఉదయకాలమున ఉదయాన్నే లగవంగానే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు దేవుని మార్గాల్లో దేవుని చిత్తాన్ని చేసేవారిగా మనం ఉండగలుగుతామండి. హల్లెలూయా. 11వ వచనంలో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఏముంటుందంట? కృప అధికముగా ఉంటుందంట. ఎస్ లార్డ్. అవునండి నాయనా ప్రభా. రెవరెన్షియల్ ఫియర్, భయము. యోసేపుకి ఎటువంటి, అవును తండ్రి, ఎవరు చూడకపోయినా నాయన నీకు భయపడ్డాడు నాయన. అటువంటి భయము ఈరోజు మేము కలిగి ఉందుముగాక. హల్లెలూయా. చూస్తే మోషేని, యోసేపుకి అనేక టెంప్టేషన్స్ వచ్చినాయండి, కానీ దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు యోసేపు. యోసేపు జీవితంలో అనేక శోధనలు వచ్చినాయి. ప్రతి దినము శోధన వచ్చింది. అయినా కానీ నా దేవునికి విరోధముగా నేను పాపము చేయనని చెప్పగలిగాడు. అటువంటి స్థితిలో ఈరోజు వింటున్న వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు అటువంటి స్థితిలో నిలబడుదుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి తన కుమారుని యెడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి యెడల జాలిపడును. హల్లెలూయా. హల్లెలూయా. మన యందు జాలిపడే దేవుడు అండి. అందుకనే మన ఎన్నోసార్లు మనము మన క్రియలను బట్టి అయితే, మనం చేసిన దోషములను బట్టి అయితే మనకు శిక్ష పడాలి. కానీ వాటన్నిటి నుంచి తప్పించి మన పైన జాలిపడి అనుదినము మనల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతూ, దేవుడు మనల్ని కంటి పాపలా కాస్తూ, మనల్ని మన పట్ల ఆయన చూపిస్తున్న కృపను బట్టి ఈ ఉదయకాలమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమున నువ్వు నేను చేయవలసిన ప్రార్థన ఏంటినంటే, థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి నాయనా ప్రభా. నా దోషములను బట్టి నన్ను శిక్షించలేదు నాయనా ప్రభా. నా పట్ల కృప చూపించావు యేసయ్య. దాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. పడమడికి తూర్పు ఎంత దూరమో నీవు నా అతిక్రమములు అంత దూరపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయనా ప్రభా. ఈ దినము నైనా నీ బిడ్డలకి నైనా భయభక్తులు నేర్పించండి తండ్రి. మా అందరికీ భయభక్తులు నేర్పించండి తండ్రి. ఎందుకంటే భయభక్తులు గల వారి యెడల నువ్వు జాలిపడే దేవుడు, భయభక్తులు గల వారి యెడల కృప చూపించే దేవుడు నాయన. నీ కృప మా అందరిపైన అధికముగా ఉండునుగాక. ఆ కృపలోంచి మేము ఈ దినము నాయనా ప్రభా సమస్తాన్ని మా జీవితంలో మేము పొందుకొందుముగాక అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఇంతవరకు దేవుని వాగ్దానమును విన్నటువంటి మనం, ఆయన చెప్పినటువంటి వాగ్దానం, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనము కూడా ఏకీభవించి ఒప్పుకున్నప్పుడు దాన్ని స్వీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ బైబిల్లో 8,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయని ఒక దైవజనులు చెప్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో ఈ ఉదయం దేవుడు మనకిస్తున్న మాట, బాధింపబడు వారి పక్షముగా ఆయన న్యాయము తీరుస్తారు. ఈ మాటను ప్రతి ఒక్కరూ నోరు విప్పి ప్రకటిద్దాం. కొంతమంది మరి చదువుకుంటున్నటువంటి స్కూల్స్లో బాధపడుతున్నారేమో, పిల్లలు వింటున్నారేమో మాటలు. మరి స్కూల్లో అన్ఫెయిర్గా, పార్షియాలిటీ వాళ్ళ బాధపడుతున్నటువంటి స్థితిలో ఉంటారు కొంతమంది. లేక ఆఫీస్లో ఎంత కష్టపడుతున్నా కూడా మరి దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదం, ఎంత కష్టపడుతున్నా కూడా మరి యాజమాన్యం వారు గుర్తించట్లేదేమో.
కష్టపడకుండా ఉన్న వాళ్ళకి అధికంగా ప్రతిఫలం పొందుతున్నారని అనిపిస్తుందేమో. కానీ ఈరోజు మరి న్యాయము చేసే దేవుడి వైపు మన కన్నులు ఎత్తినప్పుడు మనకి న్యాయం రావాల్సిన దేవుడి నుంచి, మనకు సహాయం రావాల్సిన దేవుడి నుంచి. ప్రమోషన్ డజంట్ కమ్ ఫ్రమ్ ఈస్ట్ ఆర్ వెస్ట్ బట్ ఫ్రమ్ ద లార్డ్ అని దేవుని వాక్యంలో ఒక మాట, అద్భుతమైన మాట దేవుడు వ్రాయించారు. సో ఈ సమయంలో న్యాయము జరగడానికి చాలా సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారేమో. ఎవరెవరో మనుషుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి అన్యాయం జరిగింది అని చెప్పుకుంటున్నారేమో, అయినా న్యాయం జరగలేదేమో. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తూ ఉండగా దేవుని వాక్యమే వెళ్ళి మన పక్షముగా కార్యము జరిగించునుగాక. అందరం చెప్దాం. బాధింపబడు వారికి న్యాయము తీర్చు దేవుడవు యేసయ్యా మీకే స్తోత్రం. బాధింపబడుతున్న వారికి న్యాయము తీర్చు దేవుడవు యేసయ్యా మీకే స్తోత్రం. బాధింపబడుతున్నటువంటి నాకు న్యాయము తీర్చు దేవుడవు నా యేసయ్యా మీకే స్తోత్రం. బాధింపబడుతున్న వారి పక్షముగా వ్యాజ్యమాడు దేవా యేసయ్యా మీకే స్తోత్రం. బాధింపబడుతున్న వారి పక్షముగా వ్యాజ్యమాడు దేవా యేసయ్యా మీకే స్తోత్రం. బాధింపబడు వారి పక్షముగా వ్యాజ్యమాడు దేవా మీకే స్తోత్రం. నా పక్షముగానున్న దేవా మీకే స్తోత్రం. మా పక్షముగానున్న దేవా మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరూ పలకాలి. నా పక్షముగా ఉన్న దేవా యేసయ్యా మీకే స్తోత్రములు. నాకు జయమునిచ్చు దేవా యేసయ్యా మీకే స్తోత్రం. నాకు జయమునిచ్చు దేవుడవు నా తండ్రి మీకే స్తోత్రం. నాకు జయమునిచ్చు దేవుడవైన తండ్రి మీకే స్తోత్రములు. హల్లెలూయా. ఈ మాటలను మనం విశ్వాసముతో ప్రకటించి ఉన్నాం. ఈ మాటలు మన పక్షముగా కార్యము చేయడానికి దేవుని దూతలు పని చేస్తున్నాయని నమ్మి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.